నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాక ఆవిష్కరణ చేసి పోలీస్ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి మండలం తెలారు గ్రామానికి చెందిన స్వతంత్ర సమర యోధులు మంత్రి అప్పల రామయ్య భార్య అప్పల నరసమ్మకు దుస్సాలతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రవాణా, మత్స్య, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్య, మహిళా, శిశు అభివృద్ధి సంస్థ, విపత్తు స్పందన, అగ్నిమాపక, నీటి పారుదల, ఉద్యాన శాఖ, గిరిజన సహకార సంస్థ, సేతంపేట సేంద్రియ అటవీ వ్యవసాయ ఉత్పత్తులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను తిలకించారు. అనంతరం వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన 254 మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిఆర్ రాధిక, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సేతంపేట ఐటీడీఏ పిఓ కల్పనా కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సెబ్ ఎస్బి ఎన్వి మణికంఠ, నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, ఏఎస్పీ తిప్పేస్వామి, టెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డివిజన్ రెవెన్యూ అధికారి సిహెచ్ రంగయ్య, ఎన్వైకే యూత్ ఆఫీసర్ ఉజ్వల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకి వస్తే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 22,000 మహిళలు, గర్భిణులు, బాలింతలతో రక్తహీనత, పోషకాహారం లోపాన్ని నివారించేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, పాలతో పాటు పోషకాహారం అందించే వైఎస్ఆర్ కిట్ ను అందించడం జరుగుతుంది. మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా 651 మంది అనాథులు, వ్యాధిగ్రస్తులైన పిల్లలకు 2.5 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం అయింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనకు అంగన్వాడీ సెంటర్ కు గ్రోత్ మానిటరింగ్ డివైసెస్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందించడంతో పాటు ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ కు వేడి భోజనాల పాటు గుడ్లు, పాలను కూడా అందించడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ఆధునీకరణ జరిపి జిల్లాలో 281 అంగన్వాడీ కేంద్రాలు ఈ ఫర్నిచర్ కూడా అందించడం జరిగింది. యువశక్తిని సముచితంగా వినియోగించుకోవాలని నిర్ణయించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు మండలాలు, మున్సిపాలిటీలు 5 వేరే క్రీడా అంశాల్లో పురుషులు, మహిళలు పోటీల్లో మన జిల్లాలో 1,37,152 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఈ పథకంలో మన జిల్లాకి పొందూరు కాటన్ చీరలకి ఒక మంచి అవార్డు రావడం జరిగింది. 3 జనవరి 2024 నాటికి న్యూఢిల్లీలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ చేతుల మీదుగా మన జిల్లాకి అవార్డు రావడం చాలా సంతోషకరం. గ్రామ వార్డు సచివాలయం విషయంలో ఈరోజు పరిపాలనా వికేంద్రీకరణలో గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజల చేతికే అన్ని సర్వీసెస్ చేరుకోవడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. రైతులకి విత్తనం నుండి విక్రయం వరకు అంటూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాము. సచివాలయాలు ఆస్తులు రిజిస్ట్రేషన్ నుండి కోవిడ్ వ్యాక్సినేషన్ వరకు అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. ప్రజలు వాళ్ళ గ్రహాల దగ్గర నుంచే ఈ సర్వీసెస్ అందుపోతున్నాయి. గ్రామంలోనే ఆరోగ్య సేవలు పొందుటకు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో స్వచ్ఛతగా నిలుపులుగా ఉండే విధంగా గ్రామ పంచాయతీలు, సచివాలయాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము. గ్రామ వార్డు సచివాలయం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా వేరే 534 సర్వీసెస్ కూడా మనము అందిస్తున్నాము. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ నాయకుల ఆధ్వర్యాన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవిలు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలయ్యే రోజును మనమంతా రిపబ్లిక్ డే నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఎందరో త్యాగదండలు పోరాడి వారి ప్రాణాలు త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా పాలన ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆవరణలో మేము జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకు వచ్చిన లాభం, స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్య రాజ్యంగా ఇది ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని విడుదల చేసిన రోజే ఈ రోజని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, నాగభూషణ్ రావు, యుగంధర్, పిఎంజే బాబు, కేవీ రాజు, యుగంధర్, లొట్టు సూరిబాబు, బి వెంకటేష్, జామ భీమశంకర్రావు, జంగమ సాధికార డైరెక్టర్ విభూతి సూరిబాబు, ఎస్వి రమణమాదిగ, పేరూరి నాగేశ్వరరావు, సురకాశి వెంకట్రావు, తోనంగి వెంకన్న యాదవ్ తదితరులు ఉన్నారు. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, లక్ష్యాల్ని రక్షించడం భారత జాతీయ కాంగ్రెస్ విధానమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పేడ పరమేశ్వరరావు అన్నారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్రం కోసం పోరాడి సాధించాక ప్రజలందరికీ ఉపయోగపడేలా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి సర్వసత్తాక సామ్యవాద లౌకిక లక్ష్యాల్ని అమలు చేయడంలో విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శులు సనపల అన్నాజీరావు, పైడి నాగభూషణ్ రావు, అంబటి కృష్ణారావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దేశంలో గోవింద మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనే దేశభక్తి ఆధారిత సినిమా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కిన్నెర కాంప్లెక్స్ లోని థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాతలు అందరూ కొత్తవారే కావడం గమనార్హం. ఈ దేశభక్తి చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో గల కిన్నెర కాంప్లెక్స్ లోని కీర్తిక థియేటర్ లో విడుదలైన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్పర్సన్ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, క్లబ్ అధ్యక్షులు రవికుమార్, సినిమా హీరో సూర్య తల్లి, గిరిజా కుమారి తదితరులు హాజరై థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం హిరమండలం ప్రాంతంలో పుట్టి పెరిగి నేడు సినీ ప్రపంచంలోకి రామ్ చిత్రంతో హీరోగా పరిచయమైన సూర్య రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించి తనతో పాటు జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం హీరో సూర్య అభిమానులు థియేటర్ ఆవరణంలో భారీ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ ప్రసాదరావు, జైరాం, బారటం సంతోష్, ఎస్ రమేష్ కుమార్, హీరో సూర్య కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక విశాఖ స్కూల్ ఆవరణంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా స్కూల్ చైర్మన్ కె మధుసూదన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే విశిష్టతను తెలిపారు. నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే సంస్కార్ స్కూల్లో కూడా ఈరోజు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అఖిలాంటి కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజ అమ్మవారికి నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులకు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు, అమ్మవారి ఉద్యాపన పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా గొప్పదిగా నిలిచిందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం సభాపతి గణతంత్ర దినోత్సవం లక్ష్యాలు, ఆశయాలు వివరించారు. అతి పెద్దదైన సువిశాలమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని,
ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఇది నిలుస్తుందన్నారు. రాజ్యాంగ రచన స్ఫూర్తితో ప్రతి ఒక్క భారతీయుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే రాజ్యాంగం పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. శ్రీ శివాని గ్రూప్ ఆఫ్ కాలేజ్ సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కళాశాల యాజమాన్యం ప్రతినిధులు కె దుర్గా శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమరయోధుల త్యాగాల ఫలితంగా నేడు మనమందరం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, రాజ్ కిరణ్, సునీల్ కుమార్, పీడి టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఎంజీపురం పంచాయతీ బాతుపురం గ్రామంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఉత్తరాల బ్రహ్మానందం సారథ్యంలో సుమారుగా 400 కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి శుక్రవారం చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌతు శిరీష, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి వరప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్మరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన త్యాగాల్ని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని వివరిస్తూ బ్యాంకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్య అతిథి డీసీబీ చైర్మన్ కరీం రాజేశ్వరరావు మాట్లాడారు. రాజ్యాంగాన్ని అమలు చేసే రోజున మనమంతా రిపబ్లిక్ డేగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ ఆఫీసర్స్ జిఎం సింహ జగదీష్, డీజీఎంలు సిహెచ్ బసవలింగం, ఎస్వీఎస్ సత్యనారాయణ, సి రమేష్, జి రామకృష్ణారావు, ఆర్కే భాస్కర్ రావు, పి దశరథ, రామ్, కె ఉపేంద్రుడు, మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం శుక్రవారం విజయనగరం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కంచరాన మురళీధర్, కోశాధికారి పూజారి భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు ఎలిశెట్టి సురేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర ఉద్యమ నాయకులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు చదలవాడ ప్రసాదరావును సభ్యులు ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. వాడాడ దరిలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అకాడమిక్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, అందవరపు రమేష్, ప్రిన్సిపల్ అర్జున చక్రవర్తిలు జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజును రిపబ్లిక్ డేగా దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కర్రసాము, కత్తిసాము, నాన్చాక్ వంటి కళలను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యాపరంగా ఉన్నత స్థితిని పొందాలని, అత్యున్నత స్థాయి వ్యక్తులుగా ఎదగాలని, దేశ సేవకు ముందుండాలని గురజాడ విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు సూచించారు. గణతంత్ర దినోత్సవంను శుక్రవారం కళాశాల ప్రాంగణంలో వైభవంగా నిర్వహించగా జీవి స్వామినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సంచాలకులు జి సంయుక్త, అనుబంధ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ డాక్టర్ పులకండం శ్రీనివాసరావు, సాలిహొండం మురళి, కృష్ణ, రవికిరణ్, రసాయనిక విభాగాధిపతి కేవీవి సత్యనారాయణ, అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తొగరాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్యాధికారిని స్రవంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉత్తమ పిహెచ్సిగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని, రోగులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఉత్తమ సేవల్లో భాగంగా ప్రశంసా పత్రాలు పొందిన వారిలో టి మల్లిబాబు, భాస్కర్ రావు, శ్రావణి, లీలాకుమారి, స్వాతి తదితరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 7,500 మంది మాజీ సైనికులుండగా ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో 400 మంది పాల్గొనడం చాలా బాధాకరమని శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పైడి రామారావు, ఎస్ఎన్ మూర్తి, ఎస్ రామారావు, కె వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని, మాజీ సైనికుల గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సైనికుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు అర్హులైన వారికి సత్వరమే అందించేందుకు నూతనంగా ఏర్పాటు కానున్న మాజీ సైనికుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘంలో వర్గాలకు అతీతంగా
అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖలో స్వచ్ఛంద వాలంటీర్గా సేవా కార్యక్రమాలు అందిస్తున్న రాజాం పట్టణానికి చెందిన పెంకి చైతన్య కుమార్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య కుమార్ మాట్లాడుతూ తాను చేసిన సేవా కార్యక్రమాలను రెడ్ క్రాస్ గుర్తించడం చాలా ఆనందంగా ఉందని, చైర్మన్ పి జగన్మోహన్ రావు ప్రోత్సాహంతో ఈ అవార్డు అందుకోవడం జరిగిందన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతకు రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ సాయి ప్రశాంత్ కుమార్, కె సత్యనారాయణ, బి సతీష్ కుమార్లు అభినందనలు తెలిపారు. MDU ఆపరేటర్లు శుక్రవారం యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MDU ఆపరేటర్లు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను యువనేతకు వివరించారు. MDU వ్యవస్థ వచ్చాక ఇంటి వద్దకే బియ్యాన్ని, నిత్యావసర సరుకులను అందజేయడంతో మంచి పేరు వచ్చిందని, అయితే ఇటీవల 2 తమ్మల విధానం పెట్టడం వలన కార్డుదారులతో పాటు తాము కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు యూనియన్ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ తెలిపారు. యువనేత స్పందిస్తూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతానని MDU ఆపరేటర్లకు భరోసా కల్పించారు. యువనేతను కలిసిన వారిలో MDU యూనియన్ నాయకులు రామారావు, సురేష్, రాంబాబు, లోకనాథం, నీలరాజు, ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు. కుంకుడుకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షేకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు గాని వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసిన కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పూలను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టేపోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి. కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు, బాటిళ్లలోనూ షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడు కాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాలు చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారం అవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞానవంతులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన ఒంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.